మినీ శిల్పారామంలో డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన థెమాటిక్ ఎగ్జిబిషన్ ను నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఉప్పల్ మినీ శిల్పారామంలో ఏర్పాటు చేసిన థెమాటిక్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ డైరెక్టర్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ సునీల్ కుమార్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండీక్రాఫ్ట్స్ సువర్చల, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయసాగర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు తమ హస్తకళ నైపుణ్యంతో రూపొందించిన వస్త్ర డిజైన్లు, ప్రజలకు ఉపయోగపడే హస్తకళ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సునీల్ కుమార్ బాబు, ఇలాంటి ఎగ్జిబిషన్ల ద్వారా హస్తకళాకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక్కడ థీమాటిక్ ఎగ్జిబిషన్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీనికి స్పాన్సరింగ్ అంతా ఆఫ్కోర్స్ స్పాన్సరింగ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్గనైజేషన్ చేసినప్పటికీ ఏపీ ప్రొడక్టివ్ కౌన్సిల్ వాళ్ళు చేస్తారు. దాదాపు 60 స్టాల్స్ ఇక్కడ ఉండటం జరిగింది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుండి రావటం జరిగింది. చాలా వాళ్ళ అవుట్పుట్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ కస్టమర్స్కి చాలా ఉపయోగపడేవి. చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల మేడం వచ్చాక ఈ యాక్టివిటీస్ తెలంగాణ రాష్ట్రంలో చాలా బాగా జరుగుతున్నాయి. ఆ డిపార్ట్మెంట్ యొక్క సహకారం కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి చాలా బాగా అందుతున్నాయని ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులందరూ చెప్పడం జరిగింది. సో ఇదే యాక్టివిటీని ముందు ఇంకా ఎక్కువగా కొనసాగించాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ తరపున కూడా హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ని, ఎస్పెషల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ మేడంని, వారి సిబ్బందిని కోరుతున్నాను.